రైట్, ఇంకా కొన్ని మనము ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ స్కీమ్ చూద్దాం మనము. సో 1 year రివ్యూలో మనకు మినిస్టర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో అవి. ఓకే, ఫస్ట్ వన్, ఏక్ మేడ్ మాకే నేమ్. మదర్ పేరు పైన మదర్ కి ప్రేమకు చిహ్నంగా, సో తల్లి ప్రేమకు చిహ్నంగా మన మదర్ పేరు మీద ఒక మొక్క నాటాలని చెప్పేసి మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అయినటువంటి June 5th of 2024 రోజు మనకి ప్రధానమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు June 20. దీని టార్గెట్ ఏంటిదంటే, సో మనకి 140 crores ఆఫ్ ద మొక్కల్ని నాటాలి బై విచ్ ఇయర్ March 2025 నాటికి, అంటే June 5th of 2024 రోజు లాంచ్ చేసాము. సో దీంట్లో భాగంగా మనకి 140 crores ఆఫ్ ద మొక్కల్ని నాటాలి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ మదర్ నేమ్ పైన బై విచ్ ఇయర్ 2025 మార్చ్ నాటికి. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో. సో March 2025 నాటికి అంటే 1 year లోనే, ఆల్మోస్ట్ 1 year ఆఫ్ ద స్పాన్ కూడా కాదు మనకి చెప్పాలంటే. June 2025 కి 1 year అవుతుంది, 1 year కూడా కాదు, యాక్చువల్గా 9 months అనుకోండి. అంత స్పాన్ లోపల మనకి 140 crores ఆఫ్ ద మొక్కల్ని నాటాలని టార్గెట్ గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకేనా, సో మదర్ నేమ్ పైన మదర్ ప్రేమకు చిహ్నంగా ఒక మొక్క నాటండి ప్రతి ఒక్కరు అని చెప్పేసి. సో ఇప్పటి వరకు December 2024 నాటికి సో దాదాపు మనకి 102 crores ఆఫ్ ద మొక్కల్ని నాటినట్టుగా గవర్నమెంట్ అనేది చెప్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్. మనకు రెండే ఇక్కడ, ఏ రోజు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, టార్గెట్ ఏంటిది, ఎంత, అది ఇప్పటి వరకు ఎన్ని నాటారు అనేది మీద పాయింట్ కాదు, ఎందుకంటే అది రోజు రోజుకి పెరుగుకుంటూ పోతాయి, పాయింట్ కాదు. సో దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. టార్గెట్ ఏ రోజు లాంచ్ చేశారు, టార్గెట్ ఏంటిది, అది ఇంపార్టెంట్ మనకి. 140 crores. ఓకే, నెక్స్ట్ ఎకో మార్క్ స్కీమ్. ఎకో మార్క్ అంటే ఏంటిది? ఎకో అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనే కదా, సింపుల్ గా చెప్పాలి అంటే. ఎకో మార్క్ ఏవైనా సరే ప్రొడక్ట్స్ మనం మార్కెట్ లో అమ్మినప్పుడు అవి ఎన్విరాన్మెంట్ కి ఏవైతే తక్కువ హాని చేస్తాయో అలాంటి ప్రొడక్ట్స్ ని ఎకో మార్క్ అనే సర్టిఫికేషన్ ఇస్తారు మనకి. ఎవరు? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. ఎకో మార్క్ సర్టిఫికేషన్ అనేది 3 సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేస్తూ ఉంటారు. మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది మనకి ఈ ఎకో మార్క్ ట్యాగ్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతకుముందు 1991లో కూడా సో ఎకో మార్క్ స్కీమ్ అనేది ఉండే. సో దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఎప్పుడు 26 సెప్టెంబర్ 2024 రోజు మనము కొత్త ఎకో మార్క్ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. కొత్త ఎకో మార్క్ స్కీమ్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, మనం 2021 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది లైఫ్ అనే ప్రోగ్రామ్ ని మనకి, సో లైఫ్ స్టైల్ ఫర్ ద వాట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కదా, సో దీనికోసం లైఫ్ స్టైల్ ఫర్ ద వాట్ ఎన్విరాన్మెంట్. సో ఈ లైఫ్ అనే ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2021 సంవత్సరంలో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 లో మనకి అనౌన్స్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటిది? లైఫ్ అనే ప్రాజెక్ట్. అంటే లైఫ్ స్టైల్ ఫర్ ద వాట్ ఎన్విరాన్మెంట్. అండ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది? ఎన్విరాన్మెంట్ ని కాపాడే రకంగా మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి కదా. లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే మన ప్రొడక్ట్స్ ఏవైతే తయారు చేస్తున్నాం వాటికి కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉండాలి కదా. మరి ఏ ప్రొడక్ట్స్ అయితే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటాయో వాటికి మనం ఎకో మార్క్ ట్యాగ్ లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొత్త రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏమి ఇండికేట్ చేస్తుంది ఎకో మార్క్ అనేది? ఎనర్జీ కన్జంప్షన్ కానీ, రిసోర్స్ ఎఫిషియన్సీ కానీ, సర్క్యులర్ ఎకానమీ, అంటే దాన్ని రీసైకిల్ చేయడానికి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి ఈ 3 ప్రిన్సిపల్స్ ఆధారంగా మనకి ఎకో మార్క్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అయితే ఎలా ఇస్తారు? ఇలా ఉంటుంది మనకి ఎకో మార్క్. సో ఎకో మార్క్ అనేది ఇలా ఉంటుంది. మరి సో ఎవరు ఇష్యూ చేస్తారు అనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎకో మార్క్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు? సో చూడండి, క్రైటీరియా ఫర్ ద వాట్ గ్రాంట్ ఆఫ్ అన్ ఎకో మార్క్. ఎకో మార్క్ అండర్ ద వాట్ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద వాట్ దిస్ యాక్ట్, ఎకో మార్క్ యాక్ట్ ప్రకారం. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రొడక్ట్స్ కి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ ఏంటిది? కండిషన్స్ ఏంటిది? ఏమి కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి? ఫస్ట్ వన్, ఏదైనా ప్రోడక్ట్ కి మనం ఎకో మార్క్ అనే ఈ మార్క్ ఇవ్వాలి అంటే వాళ్ళ ప్రోడక్ట్ పైన ఈ మార్క్ వేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి? రెడ్యూసెస్ ద పొల్యూషన్ బై మినిమైజింగ్ ఆర్ ద ఎలిమినేటింగ్ ద జనరేషన్ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంటల్ ఎమిషన్స్. సో ఇవి తక్కువగా మనకి జనరేట్ అవ్వాలి. ఎన్విరాన్మెంటల్ ఎమిషన్స్ ఏవైతున్నాయి ఇవి, సో ఇవి తక్కువ ఉండాలి. ఇది రెడ్యూసెస్ ద వాట్ పొల్యూషన్ బై మినిమైజింగ్ ఆర్ ఎలిమినేటింగ్ ద జనరేషన్ ఆఫ్ ద, సో ఇది ఉండాలి. ఎట్లయినా సింపుల్ చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ మీద పొల్యూషన్ తక్కువ ఉండాలి. రెండవది, ఈజ్ ద ప్రొడక్ట్ ఈజ్ రీసైక్లబుల్ ఆర్ అదర్వైజ్ మేడ్ ఫ్రమ్ ద వాట్ రీసైకిల్ మెటీరియల్స్ ఆర్ బోత్. ఏదైనా కూడా రీసైకిల్ చేయొచ్చా, లేదంటే రీసైకిల్ ప్రొడక్ట్ అది రీసైకిల్ చేయడానికి అవకాశం ఉందా, లేదంటే అది రీసైకిల్డ్ ప్రొడక్ట్స్ నుంచే తయారైందా? ఇప్పుడు పేపర్ ఉంది, పేపర్ మనం వాడినే మళ్ళీ రీసైకిల్డ్ పేపర్ గా తయారైంది కదా, అట్లా. నెక్స్ట్, reduce the use of the what non-renewable energy resources, including the what non-renewable energy sources and the what natural resources. Non-renewable energy sources ని తగ్గిస్తుందా ఆ ప్రొడక్ట్ అనేది? అండ్ reduce the use of the what any material which adverse impact on the what environment కి హాని కలిగించే మెటీరియల్స్ ని తగ్గిస్తున్నాయా? అండ్ while developing the criteria, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 4 కండిషన్స్, ఈ 4 కండిషన్స్ అబ్జర్వ్ చేసి ఈ 4 కండిషన్స్ పైన మనం చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే
గ్రాంట్ కండిషన్స్ ఉంటాయి కొన్ని చూడండి. సో వైల్ డెవలపింగ్ ద క్రైటీరియా ఫర్ ద గ్రాంట్ ఆఫ్ ద ఎకో మార్క్ ద ఫాలోయింగ్ మే బి టేక్ ఇన్ కన్సిడర్. ఇవన్నీ చెక్ చేస్తారు అనమాట ఆఫీసర్ వచ్చి, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చెక్ చేసి ఇవి కండిషన్స్, ఈ కండిషన్స్ అన్నిటి మీద ఈ కండిషన్స్ అన్ని ఫాలో అవుతున్నారు లేదా చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇస్తారు. ఓకే, ఇది ఎకో మార్క్ అనేది ఇవ్వడం. ఏమేమి చెక్ చేస్తారో చూడండి. ప్రొడక్షన్ ప్రాసెస్, వాళ్ళు ఏ ప్రొడక్షన్ చేస్తున్నారు, రా మెటీరియల్స్ ఏం వాడుతున్నారు, యూజ్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్ కానీ, ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద వాట్ ఎమిషన్స్ అండ్ వేస్ట్ అరైజింగ్ బై ప్రొడక్ట్ కానీ, డిస్పోజల్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ కానీ, ఆ ప్రొడక్ట్స్ ఎలా డిస్పోజల్ చేస్తున్నారు, దాని ప్యాకేజింగ్ ఎలా ఉంది, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, వేస్ట్ కానీ రీసైకిల్ చేయడానికి అవకాశం ఉందా లేదా, సుటబిలిటీ ఫర్ ద రీసైక్లింగ్ ఉందా లేదా, యూజ్ ఆఫ్ ద వాట్ నాన్ అజార్డస్ సబ్స్టెన్సెస్ ఫర్ ద ఇన్ ప్లేస్ ఆఫ్ ద వాట్ అజార్డస్ సబ్స్టెన్సెస్. సో ఇవన్నీ వచ్చి చెక్ చేస్తారు అనమాట. ఇవన్నీ వచ్చి చెక్ చేసి సో అప్పుడు ఇవన్నీ కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తే అప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఏమిస్తుంది మనకి, వాళ్ళకి ఎక్కువ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ఎక్కువ మార్క్ అనేది ఇవ్వదు మనకి. సో ఇవన్నీ చెక్ చేస్తారు అనమాట. సో ఆన్ ద రిసిపియంట్ ఆఫ్ ద అప్లికేషన్ ద సెంట్రల్ పొల్యూషన్ షల్ బి సో వెరిఫై చేసుకొని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. మీరు చూడండి ఇక్కడ ఇగో ద ఎకో మార్క్ గ్రాంటెడ్ ఎన్ని సంవత్సరాలు, 3 years. చూడండి జనరల్ గా 3 years వరకు మనకి అమల్లో ఉంటుంది. ఆ తర్వాత మనకి సో ఎవ్రీ హోల్డర్ ఆఫ్ ద వాట్ ఎకో మార్క్ షల్ సబ్మిట్ బిఫోర్ 31st May ఆఫ్ ద వాట్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఎకో మార్క్ పొందినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా యాన్యువల్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎకో మార్క్ తీసుకోవడమే కాదు, ఒకసారి వచ్చింది అన్నట్లు కాదు, ప్రతి సంవత్సరం వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి బిఫోర్ 31st అనమాట మనకి. ఓకే, May 31st బిఫోర్ ఎవ్రీ ఇయర్. అంటే గత ఫినాన్షియల్ ఇయర్ లో ఏం జరిగినాయి అని, గత ఫినాన్షియల్ ఇయర్ లో ఎకో మార్క్ కి సంబంధించి ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మారు, ఎక్కడెక్కడ అమ్మారు, ఏంది కథ కార్ఖానా మీరు అవన్నీ కూడా సోగా చేయాలి. ఈ దేనికి ఇస్తే ప్రతి ప్రోడక్ట్ కి ఎకో మార్క్ ఉంటుంది. తినే ప్రోడక్టే కాదు, ఏ ప్రోడక్ట్ కైనా సరే ఎక్కువ మార్క్ ఉంటుంది మనకి. అంటే అది ఏంటిది, ఎన్విరాన్మెంట్ కి తక్కువగా డ్యామేజ్ చేస్తే ఆ ప్రోడక్ట్ కి ఆటోమేటిక్ ఏమి ఇస్తారు, మనము ఎక్కువ మార్క్ ఇస్తాం. మొబైల్ కూడా ఇవ్వచ్చు ఎకో మార్క్, మొబైల్ ఎకో ఫ్రెండ్లీ ఉంటే, వాటర్ బాటిల్ కి ఇవ్వచ్చు ఎకో ఫ్రెండ్లీ ఉంటే, నెక్స్ట్ నాప్కిన్స్ ఇవ్వచ్చు, కర్చిప్స్ కి ఇవ్వచ్చు, ఓకేనా, షర్ట్స్ కూడా ఇవ్వచ్చు ఎకో మార్క్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఓకే, అది. సో ఇలా మన కొత్త గైడ్ లైన్స్ అనేది తీసుకురావడం జరిగింది. దేనికి సంబంధించి, సో ఇది ఎకో మార్క్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ కొత్త గైడ్ లైన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ మనకి 2019లో లాంచ్ చేసాం. యాక్చువల్ ఇక్కడ తప్పించినట్టుగా ఉంది మనకి, అంటే మామూలుగా అయితే 131 cities, కానీ ఈ పిఐబి రిపోర్ట్లో అయితే మనకి 130 ఇచ్చారు. బట్ ఒరిజినల్ గా అయితే ఎన్ని సిటీస్ ఉండాలి, ఇక్కడ 131 cities ఉండాలి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏ ఇయర్ లో స్టార్ట్ చేసాం మనం, 2019లో స్టార్ట్ చేసాము. 2019లో స్టార్ట్ చేసి మనము దాని టార్గెట్ ఏంటిదంటే మనకి 2025-26 నాటికి కనీసం 40% ఆఫ్ ద మనము తగ్గించాలా. ఏం తగ్గించాలా, ఎయిర్ క్వాలిటీని పెంచాలా. మనం పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉందో, పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎయిర్ లో ఉన్నటువంటి పార్టికులేట్ మ్యాటర్ PM10 కానీ PM2.5 ఉన్నాయి కదా, ఆ పార్టికులేట్ మ్యాటర్ ని తగ్గించాలా మనం, ఎయిర్ లో ఉన్నటువంటి పార్టికులేట్ మ్యాటర్ ని. అయితే ఇది అయితే ఏ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడు 2017-18 అనేది బేస్ ఇయర్. ఈ 2017-18 తోటి మనం కంపేర్ చేయాలి. ఎప్పుడు ఏ ఇయర్ నాటికి, సో 2025-26 నాటికి. అంటే 2017-18 తోటి కంపేర్ చేస్తే మనకి ఏం జరగాలి, 40% తగ్గి ఉండాలి. ఏది, పార్టికులేట్ మ్యాటర్, ఎయిర్ లో ఉన్నటువంటి పార్టికులేట్ మ్యాటర్ తగ్గి ఉండాలి, 40% అనేది తగ్గి ఉండాలి. ఓకేనా, సో ఇది బేస్ ఇయర్. కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఎప్పుడు, 2019లో స్టార్ట్ చేసాం మనం. ఓకేనా, ప్రోగ్రామ్ అయితే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది 131 cities లో మనము 2019లో స్టార్ట్ చేసాం. ఇక్కడ 130 ఉంది, 130 కాదు 131. ఓకేనా, రైట్. సో అది అర్థమైంది కదా. 2019లో స్టార్ట్ చేసాం, బట్ బేస్ ఇయర్ అయితే 2017-18 తోటి మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ద ఆబ్జెక్టివ్ ఈస్ సో టు అచీవ్ ద సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎయిర్ క్వాలిటీ అప్ టు ద 40% రిడక్షన్ ఇన్ ద పార్టికులేట్ మ్యాటర్ బై, చూడండి, బై 2025-26 ఫ్రమ్ 17 and 18 తో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా, రైట్. ఇది మన టార్గెట్ పెట్టుకున్నాం. మనం ఏమైనా అచీవ్ చేసామా అంటే ఇక్కడ కొన్ని అచీవ్ చేసినట్టు చూపిస్తున్నాడు. చూడండి, వీ హ్యావ్ అచీవ్డ్ ద మోర్ దాన్ 20% ఆఫ్ ద రిడక్షన్ ఆఫ్ ద పార్టికులేట్ మ్యాటర్ ఇన్ ద 55 cities అండ్ 40% రిడక్షన్ ఇన్ ద 23 cities అని చెప్తున్నాడు. ఓకే, చూడండి, 55 cities-లలో 20% తగ్గిందంట. సో 40% తగ్గిన సిటీస్ ఎన్ని ఉన్నాయి మనకి, 23 cities. 23 cities-లలో 40% అంటే మన టార్గెట్ ఏదైతే ఉందో అది అచీవ్ చేస్తాం. ఎన్ని సిటీస్లలో, 23 cities-లలో. కానీ ఇంకా కొన్ని 20% తగ్గింది. ఎన్ని సిటీస్లలో, 55 cities-లలో 20% తగ్గితే 23 cities-లలో ఎంత తగ్గింది మనకి, 40% తగ్గినట్టు. అంటే మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ని మనం రీచ్ అవడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇలా దీనికోసం 11,200 కోట్లను కూడా గవర్నమెంట్ అలొకేట్ చేసింది. ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీ డేటాను మెజర్ చేయడానికి
చేయడానికి ప్రాణ అనే పోర్టల్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ వెబ్ పోర్టల్ లో ఎప్పటికప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ సిటీస్ ఏవైతున్నాయి సిటీస్ యొక్క ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయొచ్చు అనమాట. అలా మానిటర్ చేయడానికి కోసమే ఇది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేస్తే సర్క్యులర్ ఎకానమీ అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈస్ మీన్ బై ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ? ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అయితే ఏంటిదంటే, సపోజ్ ఏదైనా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారైతుంది అనుకోండి. ఈ ప్రోడక్ట్ తయారైనప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత? సపోజ్ 10 సంవత్సరాలు అనుకుందాం. ఈ 10 సంవత్సరాల లైఫ్ స్పాన్ దీని మీద రాయాలి. ప్రోడక్ట్ లైఫ్ స్పాన్ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత ఎవరైతే దీన్ని ప్రొడ్యూస్ చేశారో ఆ ప్రొడ్యూసర్ దీన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రొడ్యూసర్ దీన్ని మళ్ళీ కలెక్షన్ చేసుకొని ఈ ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా మళ్ళీ ఏం చేయాలి, రీసైకిల్ చేయాలన్నమాట. అదే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. వస్తువు ప్రొడక్షన్ చేయగానే కాదు, దాని లైఫ్ సైకిల్ ఎంత అనేది కూడా వాళ్ళు ప్రింట్ చేయాలి. ఆ లైఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత సో డేటా ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ ఆ డేటా అదంతా కూడా రీసైకిల్ చేయాల్సి ఉంటుంది, కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే వస్తువులు అమ్మేస్తారు కదా సార్, ఎక్కడో ఒక దగ్గర ఎక్కడ వాళ్ళకి ఎట్లా తెలుస్తారు సార్ అంటే, చెత్త వస్తువులు కొనేటోళ్ళు ఉంటారు కదా, చెత్త వస్తువుల నుంచి కొన్న నుంచి అక్కడ నుంచి మొత్తానికైతే రీకలెక్ట్ చేయాలి. వాళ్ళు ఎవరైతే చెత్త వస్తువులు కొంటున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అరే బాబు మా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉంటే మీ దగ్గర ఇవ్వండి అని చెప్పి అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ మనకి. ఓకేనా, రైట్. సో అదనమాట ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళే చూడండి, సో మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ హాస్ నోటిఫైడ్ ద రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ ద సర్క్యులర్ ఎకానమీ. వాట్ ఈస్ మీన్ బై సర్క్యులర్ ఎకానమీ? రీసైక్లింగ్ చేయడం, ప్రోడక్ట్ ని యూజ్ చేయడం, యూజ్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ యూజ్ చేయడం, అలా వేస్ట్ గా పడేయకుండా దాన్ని మనం ఏమంటా సర్క్యులర్ ఎకానమీ అని చెప్తుంటాము. చూడండి, సో అందువల్ల కంపల్సరీగా మనకి ఇది మ్యాండేట్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే మనకు వస్తువులు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే. ఓకే, నెక్స్ట్ మిస్తి. మిస్తి ద మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ ద షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ ద టాంజిబుల్ ఇన్కమ్స్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు చాలా సార్లు డౌట్ వస్తుంది ఎగ్జామినేషన్ లో, అంటే మిస్తి అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే, ఇక్కడ డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఈ మిస్తి అంటే తో స్టార్ట్ అవుతుంది కాబట్టి దేనికి సంబంధించింది? ఇది మ్యాంగ్రూవ్స్ కి సంబంధించింది. దేనికి సంబంధించింది? మ్యాంగ్రూవ్స్ కి సంబంధించింది మిస్తి. ఎప్పుడు లాంచ్ చేశారు? 5th June of 2024. 5th June 2024 రోజు మనకు లాంచ్ చేయడం జరిగింది. ఏది? మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ ద షోర్ లైన్ హ్యాబిటాట్స్ అండ్ ఏంటి టాంజిబుల్ ఇన్కమ్స్. అంటే మ్యాంగ్రూవ్ ని కాపాడాలి, కాపాడుతూ వాటి ద్వారా అక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ ఇన్కమ్ కూడా మనకి ఏమవ్వాలి, జనరేట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, రీస్టోర్ అండ్ ప్రమోట్ ద మ్యాంగ్రూవ్ యాజ్ యూనిక్ అండ్ ద న్యాచురల్ ఎకోసిస్టమ్ అండ్ ప్రిజర్వింగ్ ఎన్హాన్సింగ్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద కోస్టల్ హ్యాబిటాట్. వాటిని కాపాడితే కోస్టల్ ఏరియాస్ ఏముంటాయి కాపాడగలిగే, మళ్ళీ అడగకండి మ్యాంగ్రూవ్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి. ఓకే, సో రీస్టోర్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బై అండర్టేకింగ్ ద మ్యాంగ్రూవ్ రీఫారెస్టేషన్ ఎఫారెస్టేషన్ ఆన్ ద కోస్ట్. అయితే దీనికి 100 కోట్లు అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఎక్కడ నుంచి? కంపా ఫండ్స్ నుంచి లెక్కించారు. కంపా ఫండ్స్ అంటే ఏంటిది మనకి మీకు తెలుసు కదా, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం ఏంటిది, ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ ని నాన్ ఫారెస్ట్ గా ల్యాండ్ కన్వర్ట్ చేస్తే అప్పుడు కంపెన్సేషన్ పే చేస్తాం కదా, ఆ కంపెన్సేషన్ పే చేసే పన్ను ఏమంటాం? కంపా ఫండ్స్ అంటాం. ఫారెస్ట్ ల్యాండ్ ని నాన్ ఫారెస్ట్ పర్పస్ కోసం వాడుకుంటే అప్పుడు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ అయితే పోతుందో దానికి ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళు డబ్బులు పే చేస్తారు. ఆ డబ్బులు పే చేసే ఫండ్నే కంపా ఫండ్స్ అంటాం మనం. సో ఆ కంపా ఫండ్స్ 100 కోట్లు అనేది కేటాయించడం అనేది జరిగింది. ఆ 100 కోట్లని వాడుకుంటూ మనకి సో ఈ మ్యాంగ్రోవ్స్ అనేటివి ఏంటి రీస్టోరేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకి 22,000 హెక్టార్స్ ఆఫ్ ద ల్యాండ్ మనకి ఆల్రెడీ ఏం చేశారు, సో మనకి రీస్టోరేషన్ చేయడానికి అవకాశాలు కల్పించడం అనేది జరిగింది 13 రాష్ట్రాలలో. ఓకే, అడుగుతాడు యాస్టిస్ లైన్స్ పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫండ్స్ అనేది ఎక్కడ నుంచి, దీనికి 100 కోట్లు అనేది ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయంటే కంపా ఫండ్ నుంచి వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, ఎక్కడ నుంచి కంపా ఫండ్స్ ఏవైతున్నాయో ఆ కంపా ఫండ్స్ నుంచి మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఫారెస్ట్ ప్రొటెక్షన్. సో ఫారెస్ట్ ప్రొటెక్షన్ సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉందని అడగవచ్చు. ఇక్కడ క్వశ్చన్ భోపాల్లో ఉంది. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? భోపాల్లో ఉంది. వాళ్ళు 2 రోజుల పాటు సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది భోపాల్లో. ఎప్పుడు? August 21st and 22nd. అంటే స్పేస్ టెక్నాలజీని అడవుల్ని కాపాడడానికి ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ జరిగింది. ఫారెస్ట్ ఫైర్ జరిగినప్పుడు మరి ఎక్కడో ఫారెస్ట్ ఫైర్ జరుగుతుంది, ఎట్లా తెలుసు అంత పెద్ద ఫారెస్ట్ లో? అప్పుడు స్పేస్ టెక్నాలజీ వాడితే ఎక్కడెక్కడ ఫైర్ జరుగుతుందో మనం కొనుక్కొని ఆ ప్రాంతానికి రీచ్ అయిపోయి ఫైర్ ఆర్పడానికి అవకాశం ఉంటుంది. సో అలా మన స్పేస్ టెక్నాలజీని, అప్లికేషన్ ఆఫ్ ద స్పేస్ టెక్నాలజీని ఎలా మన ఫారెస్ట్ ని కాపాడడానికి స్పేస్ టెక్నాలజీ ఎలా వాడుకోవచ్చు అన్న దాని మీద 2 రోజుల సెమినార్ అనేది జరిగింది మనకి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రకారంగా. సో ఈ స్పేస్ టెక్నాలజీ వాడడం ద్వారా మనకి ఫారెస్ట్ ఫైర్స్ తగ్గించడం జరుగుతుంది. చూడండి, November 2023 నుంచి June 2024 మధ్యన ద పర్సెంటేజ్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ ఫైర్స్
24 hours increased from 64 to the 33. ఒకప్పుడు 33% ఫారెస్ట్ ఫైర్స్ మాత్రమే మనం 24 hours లో ఐడెంటిఫై చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల 67% ఫారెస్ట్ ఫైర్స్ ని విత్ ఇన్ ద 24 hours లోనే మనం ఐడెంటిఫై చేసి వాటిని ఆర్పగలుగుతున్నాం మనం. ఒకప్పుడు జస్ట్ 33% మాత్రమే మనం ఐడెంటిఫై చేసేవాళ్ళం. కానీ స్పేస్ టెక్నాలజీ అందుబాటులో ఉండడం ద్వారా ఈ 33% ఎంతకి మనకి 67%కి పెంచుకున్నాం మనం. విత్ ఇన్ 24 hours లో వాటిని ఏం చేయడం మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది మనకి. అంటే అలా. సో రైట్, ఇక్కడ ఏముంది క్వశ్చన్ సార్ ఇదంతా ఎందుకు చెప్పారంటే, సో ఇది ఒకటే ఇక్కడ ఎక్కడ ఉంది ఇన్స్టిట్యూట్ అని. Next, sustainable coastal management. So that is the Ministry of the Environment and Forest and sponsored so that is the International Nitrogen Conference అని జరిగింది February 2000 గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ న్యూ ఢిల్లీలో జరగడం అనేది జరిగింది. ఇది నైట్రోజన్ కాన్ఫరెన్స్, ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి ఇది. ఈ నైట్రోజన్ కి సంబంధించి ఇట్లాంటి అప్పుడప్పుడు రేరెస్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో దాని నైట్రోజన్ గురించి డిస్కషన్ జరిగింది. అలాగే నెక్స్ట్ స్వచ్ఛ హీ సేవా క్యాంపెయిన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది స్వచ్ఛ హీ సేవ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది 21st సెప్టెంబర్. సో 2024 లో స్వచ్ఛ హీ సేవా క్యాంపెయిన్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ క్యాంపెయిన్ కింద మనకి సో బీచెస్ ని క్లీన్ చేశారు. మనకి ముంబైలో అతి పెద్దగా అరేంజ్ చేయడం జరిగింది జుహూ బీచ్ ముంబై లోపల పెద్దగా క్లీనప్ ఆ బీచ్ ని క్లీన్ చేయడానికి సో మనకి ఒక పెద్ద క్యాంపెయిన్ ని అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా స్వచ్ఛ హీ సేవా క్యాంపెయిన్ లో భాగంగానే జుహూ బీచ్. ఓకే, నెక్స్ట్ వన్ అమృత్ ధరోహర్. సో ఈ అమృత్ ధరోహర్ అనే ప్రాజెక్ట్ అనేది 5th June 2023 లో స్టార్ట్ అయింది. అమృత్ ధరోహర్ మిస్సీ రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు. మిస్సీ అనేది 2024 లో స్టార్ట్ అయింది. అమృత్ ధరోహర్ అనేది 2023 లో స్టార్ట్ అయింది అకార్డింగ్ టు ద PIT. సో మనకి అమృత్ ధరోహర్, సో ఈ అమృత్ ధరోహర్ అనేది వెట్లాండ్స్ కి సంబంధించింది. ఇంతకుముందు మనం చదివినటువంటి మిస్సీ, సో ఈ మిస్సీ అనేది దేనికి సంబంధించింది? మిస్సీ అనేది దేనికి సంబంధించిందమ్మా? మ్యాంగ్రూవ్స్ కి సంబంధించింది. మిస్సీ అనేది మ్యాంగ్రూవ్స్ కి సంబంధించినటువంటి సో ప్రాజెక్టు. సో ఇది సో June 5th మనకేంటి 2024 లో లాంచ్ చేసినట్టు చెప్తున్నారు మనకి మిస్సీ. ఇది లాస్ట్ ఇయర్, సో అంటే మనకి 2023 లో లాంచ్ చేస్తాం, మనం 2025 వచ్చేసినాం కదా. ఓకే రైట్, సో దట్ ఈస్ ద 5th June 2000. సో ఇదనమాట మనకి. ఓకే రైట్, సో 2023 లో లాంచ్ చేస్తాం. ఇది వెట్లాండ్స్ ని కాపాడడానికి కోసం. ఇక చూడండి దేనికోసం స్పెషల్ గా చూడండి అమృత్ ధరోహర్. అమృతం అంటే ఏంటి? వాటరే కదా. వాటర్ ఉండేటివి ఏంటి అట్లా గుర్తుపెట్టుకోండి. వాటర్ ఉండేటివి ఏంటి మనకి? వెట్లాండ్సే కదా. సో లేకుండా అమృత్ ధరోహర్ వాటర్ ఉండేటివి వెట్లాండ్స్. సో ఈ వెట్లాండ్స్ ఎందుకు కాపాడాలంటే అక్కడ ఉన్నటువంటి స్పీసీస్ ని కానీ అక్కడ ఉన్నటువంటి ఆవాసాలని కాపాడడానికి కోసం కానీ, రెండోది టూరిజాన్ని దేన్ని సో నేచర్ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం కానీ, మూడోది వచ్చేసి మనకి ఏంటి వెట్లాండ్స్ లైవ్లీహుడ్ కానీ, నాలుగోది వచ్చేసి ఏంటి మనకి వెట్లాండ్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటాయి వెట్లాండ్స్ ఎక్కువ మొత్తంలో అవి. సో కాబట్టి ఆ వెట్లాండ్స్ యొక్క కార్బన్ అబ్జర్వ్ చేసుకోవడానికి కానీ. సో కాబట్టి ద స్పీసీస్ అండ్ హ్యాబిటెట్ కన్జర్వేషన్ అండ్ నేచర్ టూరిజం అండ్ వెట్లాండ్స్ లైవ్లీహుడ్ అండ్ ఎక్స్టెండ్ వెట్లాండ్స్ కార్బన్. ఓకేనా. సో ఈ 4 థీమ్స్ తోటి మనకి అమృత్ ధరోహర్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది వెట్లాండ్స్ ని కాపాడడానికి కోసం. ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే మనకి నేషనల్ ఎఫారెస్ట్రేషన్ ఎకో డెవలప్మెంట్ బోర్డు, NAEB, నేషనల్ ఎఫారెస్ట్రేషన్ అండ్ ద ఎకో డెవలప్మెంట్ బోర్డు. సో ఈ ఆర్గనైజేషన్ నేషనల్ ఎఫారెస్ట్రేషన్ ఎకో డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. ఇది NAY. సో NAY, వాట్ ఈస్ మీన్ బై NAY? నగర్ వన్ యోజన. ఏంటిది? నగర్ వన్ యోజన. నగరం అంటే ఏంటి? పట్టణాలలో ఏంటిది? అడవుల్ని డెవలప్మెంట్ చేయాలి. దాంట్లో భాగంగానే 600 నగర్ వన్స్ ని అండ్ 400 నగర్ వాటికాస్ ని మనకి డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. 600 నగర్ వ్యాన్స్ కానీ అండ్ 400 నగర్ వాటికాస్ ని మనం డెవలప్మెంట్ చేయడానికి ఈ నగర్ వన్ యోజన అని మనకి స్టార్ట్ చేశారు. ఎప్పుడు? సో పీరియడ్ 2022 నుంచి 2027 వరకు అమల్లో ఉంటుంది. ఏం ఆబ్జెక్టివ్ ఉంది? To enhance the trees outside the forest areas and the green cover and the enhancement of the biodiversity and ecological benefits to the urban areas and the peri-urban areas apart from improving the quality of the life in the cities లలో దాంట్లో భాగంగానే మనకి ఏంటిది? సిటీలలో పార్కులు డెవలప్మెంట్ చేయడం. సింపుల్ గా అంతా ఒక ముక్కలో చెప్పాలంటే సిటీలలో పార్క్స్ ని డెవలప్మెంట్ చేయడం. అలా పార్క్స్ డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది మనకి ఫండింగ్ ఇస్తే ఎంత? ద స్కీమ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ద 4 lakhs rupees per hectare. ఒక హెక్టార్ కి ఓకేనా, ఒక హెక్టార్ భూమికి ఎంత మనకి 4 lakh rupees అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక హెక్టార్ కి ఎంత? 4 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ఎన్ని ఎకరాల వరకు అంటే మినిమం 10 hectares నుంచి మాక్సిమం 50 acres వరకు మనకు ఉంటుంది అనమాట మనకి. సో ఈ నగర్ వన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మినిమం ఎంత? 10 hectares నుంచి 50 hectares వరకు, 10 నుంచి 50 hectares.
ఓకే, 10 నుంచి 50 హెక్టార్స్ సైజ్ ఉన్నటువంటిది వాటికి మనకు ఉండాలి. మినిమం 10 హెక్టార్స్ నుంచి మాక్సిమం ఎంత 50 హెక్టార్స్ వరకు ఉండాలి. ఒక్క హెక్టార్కి ఎంత 4 లక్షల రూపాయలు అనేది మనకి అందించడం జరుగుతుంది. ఓకేనా, 4 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది. అలా భారతదేశంలో మనకి ఇవి 600 నగర బ్యాంక్స్ కానీ అండ్ నెక్స్ట్ 400 నగర వాటికాస్ కి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికాస్ అంటే కొంచెం చిన్నగా ఉంటాయి అండ్ వన్స్ అంటే కొంచెం పెద్దగా ఉంటాయి, అంతే తేడా, వాటికి తేడా ఏం లేదు. సో ఓవరాల్ గా అర్బన్ ఏరియాలో పార్కుల్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఈ నగర్ వన్ యోజనని 2020 నుంచి 2027 వరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం మనం. దేని కింద? నగర్ వన్ యోజన కింద. ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి అడుగుతూ ఉంటాయి. మళ్ళీ సేమ్ మళ్ళీ ఫండ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సేమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫండ్స్ ఎక్కడి నుంచి ఇవ్వబోతుంది? మళ్ళీ కంపా ఫండ్స్ నుంచి ఇవ్వబోతుంది. మళ్ళీ ఎక్కడ? ఈ కంపా ఫండ్స్ నుంచి ఇవ్వబోతుంది మళ్ళీ. ఓకే, కంపా ఫండ్ దేనికోసం? అడవులు పెంచడానికి కోసమే కదా ఉన్నది. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నాయని చెప్పేస్తే మనకి ఆర్టికల్ 48A ప్రకారమే కదా మనం, ఇట్ ఈస్ మ్యాండేటరీ కదా, ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద వర్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డ్ ద వర్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పేసి మనకు 48A ఆఫ్ ద వర్డ్ సో కాన్స్టిట్యూషన్ లో ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ దీంట్లో తీసుకుంటే నంబర్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే ఇవన్నీ కలిపి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇవన్నీ కలిపితే ఒకప్పుడు 745 ఉండే టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ కలిపితే. ఇప్పుడు మనకి 1022 ప్రొటెక్షన్ ఏరియాస్ పెరిగినాయి. మనకి ఎంత? 1000 వరకు పెరిగినాయి నంబర్. అంటే దాదాపు భారతదేశంలో ఎంత 5.43% ఆఫ్ ద జాగ్రఫికల్ ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి. అంటే ఈ నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, కమ్యూనిటీ రిజర్వ్ కానీ, సాక్రెడ్ గ్రూవ్స్ కానీ ఇట్లాంటివన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కలిపి మనకి 5.4% ఆఫ్ ద ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు మనకి. భారతదేశంలో ప్రొటెక్టెడ్ ఏరియా ఎంత ఉంది? 5.4 అంటే మనం బౌండరీస్ వేసి దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపాడే ఏరియా అన్నమాట, మనం సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, రైట్. సో నెక్స్ట్ అలాగే ద నంబర్ ఆఫ్ ద కమ్యూనిటీ రిజర్వ్స్, జనాలు కాపాడే రిజర్వ్స్ కూడా ఒకప్పుడు 43 ఉండేటివి జనాలు కాపాడేటివి, ఇప్పుడు 220కి పెరగడం జరిగింది. ఏది? కమ్యూనిటీ రిజర్వ్స్ కూడా. అంటే లోకల్ పీపుల్ వాళ్ళందరూ వాళ్ళే కాపాడుతూ ఉంటారు మనకి. ఇప్పుడు బిష్ణోయ్ తెగ వాళ్ళు అక్కడ రాజస్థాన్ ప్రాంతాల్లో ఎన్విరాన్మెంట్ ని కాపాడడం కానీ, ఓకే, చాలా ఉంటాయి కదా. చాలా ట్రైబ్స్ కి ఎన్విరాన్మెంట్ అంటే ప్రాణం. ఐ సా వన్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ ఋషి, దాంట్లో ఒక ట్రైబ్ ఉంటుంది, అడవి పైన ఎవరు చేసినా వాళ్ళు నరకడం ఇవ్వాలని. సో అది బాగుంటుంది, దాంట్లో అదే ఉంటుంది. సో అట్లా మనకి ఈ కమ్యూనిటీ రిజర్వ్స్ అనేది, సో రైట్, కమ్యూనిటీ రిజర్వ్స్ సో మనకి 43 నుంచి ఏంటిది మనకి 220 వరకు పెరగడం జరిగింది. ప్రొటెక్టెడ్ ఏరియాస్ 745 నుంచి 1022 వరకు పెరగడం జరిగింది లాస్ట్ ఇన్ని సంవత్సరాలు, 10 years లోపల. అలాగే టైగర్ రిజర్వ్స్ అనేది 52 టైగర్ రిజర్వ్స్ అనేవి అయినాయి. రామ్సర్ సైట్స్ అన్ని 85 రామ్సర్ సైట్స్ అనేవి మనకి రికగ్నైజేషన్ రావడం జరిగింది. ఇదంతా కూడా గత 10 years లోపల మనం ఎన్విరాన్మెంట్ కాపాడడానికి కోసం we are increasing the areas of the protection etc. Okay, next one. సో టైగర్ ఎస్టిమేషన్ 2022 సెన్సస్. సో మనకి 2022 సెన్సస్ ప్రకారం భారతదేశంలో ఏమున్నాయి మనకి 3682 ఏమున్నాయి మనకి టైగర్స్ అనేటివి ఉన్నాయి. 3286 అంటే 70% ఆఫ్ ద టైగర్స్ భారతదేశంలోనే ఉన్నాయి మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి బిగ్ క్యాట్ అలయన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనకి April 9th ఆఫ్ ద 2023 రోజు లాంచ్ చేసాం. ఎందుకంటే 1973లో మన ప్రాజెక్ట్ టైగర్ ని లాంచ్ చేసాం. దాంట్లో భాగంగానే 2023కి ప్రాజెక్ట్ టైగర్ ఎంత మనకి 50 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్ టైగర్ అనేది. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి సో ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేసి, ప్రాజెక్ట్ టైగర్ ఏంటిది భారతదేశంలో టైగర్ పాపులేషన్ పెంచడానికి, టైగర్ రిజర్వ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కోసమే మనకి ప్రాజెక్ట్ టైగర్ ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు అప్పుడు 1973లో. ఓకే, అది 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు 2023కి. ఆ సందర్భంగా మనము మైసూర్ యూనివర్సిటీస్ లో 50 year సెలబ్రేషన్ జరిగినాయి. అక్కడ మనం ఈ లాంచ్ చేయడం జరిగింది. ఏది? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. అలా మనకి ఈ 7 వైల్డ్ స్పీషీస్ ఆఫ్ ద వరల్డ్ మనకి ఏంటి 7 వైల్డ్ స్పీషీస్, చీతా కానీ, సో లియోపార్డ్ కానీ, స్నో లియోపార్డ్ కానీ, ఓకేనా, జాగర్ కానీ, ప్యూమా కానీ, ఇలా ఇవన్నీ కూడా ఏ స్పీషీస్ కిందకి వస్తాయి? 7 స్పీషీస్ కిందకి వస్తాయి. ఇది ఏవి? వైల్డ్ క్యాట్. అలా ప్రపంచంలో నుండి 7 వైల్డ్ క్యాట్ స్పీషీస్ ని కాపాడడానికి కోసమే మనం ఇది ఇంటర్నేషనల్ ఏంటిది బిగ్ క్యాట్ అలయన్స్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. దీంట్లో ఇప్పుడు మనకి కంట్రీస్ అన్ని కూడా జాయిన్ అయ్యాయి అనమాట. 5 countries, నేమ్లీ ఇండియా ఆల్రెడీ మెంబర్, మనమే లాంచ్ చేసాం కాబట్టి మనం ఆటోమేటిక్ గా మెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నికరాగోహా కానీ, సో నెక్స్ట్ ఇస్వాటిని కానీ, అండ్ సోమాలియా కానీ, అండ్ లైబేరియా కానీ, ఈ కంట్రీస్ అన్ని కూడా సైన్ చేసి మనతో పాటు మనకి ఈ 7 బిగ్ క్యాట్స్ ని కాపాడడానికి కోసం మనకి ట్రై చేస్తూ ఉన్నాయి.
ఓకేనా, ఇది అప్డేట్ మాత్రమే. మనకి ఆల్రెడీ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటిది, ఏమేమి ఉంటాయి, ప్రాపర్టీస్ ఏంటి మనం చదువుకున్నాం మనం. సో మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ ప్రాసెస్. సో కాబట్టి ఈ దీనిలో జాయిన్ అయిన కంట్రీస్ ఇంపార్టెంట్, ఇండియాతో పాటు నికరాగువా, సో ఇట్స్వానిని, సోమాలియా, లైబీరియా ఈ కంట్రీస్ ఏవైతున్నాయో ఈ కంట్రీస్ అనేది బిగ్ క్యాట్ అలయన్స్ లో మనకి జాయిన్ అయ్యాయి. ఎప్పుడు స్టార్ట్ చేసాం బిగ్ అలయన్స్? 9th April 2023. ఎందుకు 23 స్టార్ట్ చేసాము? 1973 నుంచి మనకి 2023కి 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏది మన ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి దానికోసం ఏది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఓకే, నెక్స్ట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మనకి టైగర్స్ ని కాపాడడానికి కోసం, టైగర్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేయడానికి కోసం ఏమున్నాయి, ఇదే ఉంటాయి కదా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005లో తీసుకొచ్చాం. ఇది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. అయితే మనకి 55 టైగర్ రిజర్వ్స్ ఉండే, ఇప్పుడు 2 ఫామ్ అయ్యి మొత్తం ఎంతైనా మనకి 57 టైగర్ రిజర్వ్స్ అనేది భారతదేశంలో అవడం జరిగింది. టైగర్ రిజర్వ్స్ అనేది యాక్ట్ ప్రకారం ఫామ్ చేస్తాం మనం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారమే మనము టైగర్ రిజర్వ్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేస్తే మనకి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటిది ఇది తీసుకొచ్చాం. ఇది సో గురు ఘాసిదాస్ తమోపింగ్లా టైగర్ రిజర్వ్స్ అనేది నోటిఫై చేయడం అనేది జరిగింది. మనకి దీని యొక్క కోర్ ఏరియా ఎంత ఉంది, 2400. బఫర్ ఏరియా అంటే కోర్ ఏరియా అంటే లోపల భాగం, అండ్ బఫర్ ఏరియా అంటే ఇది అనమాట. ఓకేనా, ఇది 780 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే ఇక్కడ 2049 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇది కోర్ ఏరియా, ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇది గురు ఘాసిదాస్ అండ్ తమోపింగ్లా టైగర్ రిజర్వ్. అండ్ అలాగే రతాపని మధ్యప్రదేశ్. సో రతాపని ఏదైతే ఉందో, సో ఈ రతాపని కూడా మనకి కోర్ అనేది సో 763 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది, బఫర్ అనేది 500. సో ఇది కూడా మనకి రతాపని ఎక్కడ, ఇది మధ్యప్రదేశ్ కూడా మనకి టైగర్ రిజర్వ్ గా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఇంకో దానికి అప్రూవల్ ఇచ్చారు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. మాధవ్ నేషనల్ పార్క్ ఇది కూడా మధ్యప్రదేశ్ లో ఉంది, అండ్ రతాపని టైగర్ రిజర్వ్ కూడా ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్ లో ఉంది. సో అలాగే మాధవ్ నేషనల్ పార్క్ ఇది కూడా మధ్యప్రదేశ్ లో ఉంది, దీనికి కూడా అప్రూవల్ ఇచ్చారు. ఇది కూడా యాడ్ అయితే 58వ అవుతుంది. ఇప్పటికి ఎన్నైనా 57 అయినాయి. ఒకవేళ దీనికి కూడా అప్రూవల్ ఇచ్చారు, ఇది కూడా మనకు నోటిఫై చేస్తే మొత్తం ఎన్నైతే 58 అవుతాయి. ఓకేనా, సో టోటల్ టైగర్ రిజర్వ్స్ అనేటి భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు 50 టైగర్ రిజర్వ్స్ అనేటివి 82,836 స్క్వేర్ కిలోమీటర్స్ అని రఫ్లీ 2.5% ఆఫ్ ద ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి మనకి. దేవి మన భారతదేశంలో మన ఇండియాలో దాదాపు ఇలా తీసుకుంటే ఈ టైగర్ రిజర్వ్స్ 50 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి కదా, ఈ 50 టైగర్ రిజర్వ్స్ యొక్క ఏరియా అనేది మనకి ఏంటంటే 2.5% ఆఫ్ ద ఏరియాని ఆక్యుపై చేస్తున్నాయి. 2.5% ఆఫ్ ద వాట్, 2.5% ఆఫ్ ద సో ఇండియా యొక్క జాగ్రఫికల్ ఏరియా. సో ఇండియా యొక్క జాగ్రఫికల్ ఏరియాలో 2.5% ఆక్యుపై చేస్తున్నాయి. ఏది మనకి 52 టైగర్ రిజర్వ్స్ అంటే చూడండి ఎంత, 2.5% ఇంత 82,836 స్క్వేర్ కిలోమీటర్స్ మనకి 836 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఏరియాని ఆక్యుపై చేయడం అనేది జరుగుతున్నాయి మనకి. ఓకే, సో ఇది NTCA అని. ఓకేనా, నెక్స్ట్ కంబోడియాకి కూడా వాళ్ళు కూడా రావడం జరిగింది. కంబోడియాలో కూడా టైగర్స్ అంతరించిపోయినాయి. మనం కూడా సో మన దగ్గర ఉన్నటువంటి టైగర్స్ అనేది కంబోడియా వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాము. సో అందులో భాగంగానే వీళ్ళు కూడా రావడం జరిగింది. ఎవరు, కంబోడియా కార్డమమ్ రెయిన్ ఫారెస్ట్ ఏరియా. సో వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి వాళ్ళకు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకు కూడా మనం టైగర్స్ ట్రాన్స్ఫర్ ఇంకా ఫైనల్ అగ్రిమెంట్ రాలేదు, బట్ మనం చెక్ చేస్తున్నాం అంతే. దట్ ఈస్ అ కోఆపరేషన్ ఇన్ ద బయోడైవర్సిటీ కన్జర్వేషన్, సస్టైనబుల్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, రికవరీ అండ్ అవర్ టైగర్ హ్యాబిటాట్. సో టైగర్స్ ని కాపాడడానికి కోసం మనము కంబోడియా తోటి కూడా అగ్రిమెంట్ చేసుకున్నాము. అండ్ కంబోడియా కూడా మనం ఎట్లయితే చీతాను తీసుకొచ్చుకున్నామో వేరే దేశం లైబీరియా, నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి, సో అట్లనే మనం ఇక్కడ కూడా సో ఇది తీసుకొచ్చుకోబోతున్నాం. మనం కూడా ఇవ్వబోతున్నాం. ఎవరికి, ఈ కంబోడియా దేశానికి ఏదైతే ఉందో ఈ కంబోడియా దేశానికి మనం ఇవ్వబోతున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ మిషన్ లైఫ్. సో మిషన్ లైఫ్ అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి. మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్స్ 26 UK లో జరిగినప్పుడు 2021లో అక్కడ మనం లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ, గ్లాస్గో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గ్లాస్గో 2021లో మనం ఫస్ట్ ఈ లైఫ్ అనే ప్రాజెక్ట్ ని అన్వీల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత మనకి సో అక్టోబర్ 2022లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. కానీ ఫస్ట్ అయితే 2021లోనే మనము గ్లాస్గోలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 2021లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది లైఫ్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. దీంట్లో 7 థీమ్స్ ఉన్నాయి మనకి. ఏంటి 7 థీమ్స్. ఆ 7 థీమ్స్ లో భాగంగానే ఏమేమి ఉన్నాయి మనం మాట్లాడుకున్నాం కదా. సేవింగ్స్ వాటర్ అనేది ఒక థీమ్. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ ద ఎనర్జీ అండ్ రిడ్యూసింగ్ ద వేస్ట్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఈ వేస్ట్ కానీ, ఎలిమినేటింగ్ ద సింగిల్ వేస్ట్ కానీ, ప్రమోటింగ్ ద సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అండ్ అడాప్టింగ్ అవర్ హెల్త్ లైఫ్ స్టైల్స్. ఈ 7 థీమ్స్ తోటి మనం లైఫ్ అనే ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మనం ఈ 7 థీమ్స్ ఏవైతున్నాయో ఈ 7 థీమ్స్ తోటి మనకి లైఫ్ అనే ప్రాజెక్ట్ ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అయితే ఇది మనం భారతదేశంలో మనం అనుకున్నాం, కానీ ప్రపంచ దేశాలు కూడా దీన్ని ఎన్విరాన్మెంట్ కాపాడడానికి ఫాలో అవ్వాలని చెప్పేసి ప్రపంచ
దేశాలన్నీ కూడా ఈ లైఫ్ అనే ఈ ప్రోగ్రామ్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే నేషనల్ లెవెల్ నుంచి ఇది గ్లోబల్ లెవెల్కి వెళ్ళింది. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 26 లో అనౌన్స్మెంట్ ఇచ్చాము, ప్రపంచ దేశాలన్నింటికి ఆ సర్క్యులేషన్ ఇచ్చాము. ఆ తర్వాత మనకి ఏం చేశారంటే మనకి March 1 of 2024 రోజు మనకి ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ అండ్ యుఎన్ఈపీ ఎక్కడ ఉంది? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుంది? మనకి నైరోబీ కెన్యాలోనే ఉంటది కదా. ఈ నైరోబీ కెన్యాలో ఏదైతే ఉందో నైరోబీ కెన్యాలో మీటింగ్ జరిగింది. దేంది? ఈ యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ మీటింగ్ జరిగింది. ఆ ఎన్విరాన్మెంటల్ మీటింగ్ లో ఏం చేశారంటే ఒక రిజల్యూషన్ పెట్టారు. ఎవరు? ఇండియా, శ్రీలంక అండ్ బొలివియా 3 దేశాలు కలిపి, ఇండియా, శ్రీలంక, బొలివియా 3 దేశాలు కలిపి ఒక రిజల్యూషన్ పెట్టారు. ఏమని? ఈ లైఫ్ అనే ప్రోగ్రామ్ ని ప్రపంచం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి, ఇది బాగుంది అని చెప్పేసి ఇది స్పాన్సర్ చేశారు. అప్పుడు ఏమైందంటే ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశాయి అనమాట, లైఫ్ అనే ప్రోగ్రామ్ ని. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ లైఫ్ అనే ప్రోగ్రామ్ ని మనకి ఇంప్లిమెంట్ చేస్తాయి, వాళ్ళ దేశాలలో నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు మనకి. అలా March 1 of 2024 రోజు గ్లోబల్ రికగ్నైజేషన్ అనేది వచ్చింది. చూడండి, March 1 and 2024 unanimously adopted the resolution for and sustainable lifestyles. The mission life was moved by the what? ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్ లో. ఇండియా, శ్రీలంక, బొలివియా ముగ్గురు కలిసి ఈ లైఫ్ దాని మీద మూవ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడు March 1 of 2024 రోజు మనకి ఈ రిజల్యూషన్ మూవ్ చేసి ఈ లోకల్ లెవెల్ నుంచి గ్లోబల్ లెవెల్, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఈ 7 కోర్ థీమ్స్ ని ఫాలో అవుతాయి. ఏది? వాటర్ కానీ, వేస్ట్ కానీ, మేనేజ్మెంట్ వేస్ట్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని తగ్గించుకోవాలి. ఇవన్నిటిని తగ్గించుకుంటా ఉంటే సో మనకి ఏమైతుంది? మనకి లైఫ్ స్టైల్ అనేది మరి ఏమైతుంది? స్మార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్. సో ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్. కూలింగ్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటిది? మనకి అన్నిట్లలో కూడా కూలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిట్లలో కూడా మనం హైడ్రోఫ్లోరోకార్బన్సే వాడతాం. కానీ మాంట్రియల్ ప్రోటోకాల్, మనం ఏదైతే ఓజోన్ డిప్లీషన్ కి సంబంధించి మాంట్రియల్ ప్రోటోకాల్ ఏదైతే సైన్ చేసుకున్నామో 87 లో, ఆ మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ఏంటిది? హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ మొత్తం ఏం చేయాలి? తగ్గించాలి. సో 2020 నుంచి 24 మధ్యలో దాదాపు 30% తగ్గించాలి. హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ 30% తగ్గించాలి. కానీ ఎన్ని సంవత్సరాలలో? ఈ 5 years పీరియడ్ లో. సో ఈ 5 years పీరియడ్ లోపల మనకి సో దాదాపు ఎంత? 30% తగ్గించాలి. కానీ ఇండియా అనేది 50% తగ్గించేసింది. మనకి ఇచ్చిన టార్గెట్ 30%, కానీ మనం ఆల్రెడీ 50% అనేది తగ్గించడం అనేది జరిగింది. సో ఇండియా అనేది 35% కానీ హైడ్రోఫ్లోరోకార్బన్స్ ని మనం తగ్గించాలి. సో కానీ మనం 50% తగ్గించడం జరిగింది. అండ్ ఇప్పుడు 31/12/2024 డిసెంబర్ నాటికి అసలు భారతదేశంలో ఈ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ ని ప్రొడక్షన్ పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు అయితే మరి ఎందుకు? దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా ఈ అచీవ్ చేయడానికి రీజన్స్ ఏంటిదంటే దానికోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఏది? ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అని. ఏంటిది? ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్. సో మరి ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ లో ఏమేమి ఉంటాయంటే మీరు చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి, స్పేస్ కూలింగ్ ఇన్ బిల్డింగ్స్ కానీ, కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ కానీ, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ సెక్టార్లో కానీ, నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, అండ్ సర్వీసింగ్ సెక్టార్లో కానీ, అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కానీ, ఈ అన్నిట్లలో కూడా మనము హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ ని వాడతాం. రైట్. కానీ ఈ అన్ని సెక్టార్లలో కూడా హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్ ని తగ్గించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తుంది. అందువల్లనే మనకి ఇచ్చిన 35% టార్గెట్ కన్నా ఎక్సీడ్ అయి మనం 50% తగ్గించేసినాం. అండ్ 31st December 2024 కి మన భారతదేశంలో హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ ఏవైతున్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. ఎప్పుడు? 31st December 2024 నుంచి పూర్తిగా బ్యాన్ అన్నమాట మనకి. సో అందువల్ల మాంట్రియల్ ప్రోటోకాల్లో ఇచ్చినటువంటి టార్గెట్స్ ని మనం ఎక్సీడ్ అయిపోయినాం. మనం 35% ఇస్తే మనం 50% అచీవ్ చేసాం. ఏ విధంగా అంటే ఇగో ఇక్కడ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తగ్గించడం, కోల్డ్ చైన్ టెక్నాలజీలో తగ్గించడం, ఇవన్నిటి ద్వారా మనం ఏం చేసాం? అచీవ్ చేయడం అనేది జరిగింది. అన్నిట్ల ద్వారా అచీవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్. సో థర్డ్ వాయిస్ గ్లోబల్ సౌత్ సమ్మిట్. గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది దేనికి జరిగిందంటే ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పొచ్చు మన భాషలో చెప్పాలంటే. లీస్ట్ డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు 17th August of 2024 రోజు మనకి థర్డ్ వాయిస్ ఆఫ్ ద వర్డ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది ఏ థీమ్ తోటి? సో దట్ ఈస్ అన్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ ద సస్టైనబుల్ ఫ్యూచర్ తోటి మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో హోస్ట్ చేయడం జరిగింది. మనమే హోస్ట్ చేసాం. ఇక్కడ ఇండియా అనేది హోస్ట్ చేసింది, ఢిల్లీలో హోస్ట్ చేసాం మనం. దాదాపు 18 కంట్రీస్, ఒక బ్యాంక్ అనేది కూడా పార్టిసిపేట్ చేసింది. ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కి ఎవరు రెస్పాన్సిబుల్?
డెవలప్డ్ కంట్రీసే రెస్పాన్సిబుల్. కానీ ఆ భారం అంతా ఎవరి మీద వేస్తున్నారు? మనకి ఈ డెవలపింగ్ కంట్రీస్ మీద వేస్తున్నారు. ఆ భారం అంతా మనం ఎందుకు భరించాలి? సో ఓన్లీ డెవలప్డ్ కంట్రీసే భరించాలి కదా, మనం ఇప్పుడిప్పుడే డెవలపింగ్ అవుతున్నాము, అన్ని భారాలు మన పైన వేస్తే మనం ఎట్లా మోస్తామని చెప్పేసి వీళ్ళ యొక్క డిస్కషన్. సో అందువల్లనే ఏమన్నాడు, ద కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ మనం చదువుకున్నాం క్యోటో ప్రోటోకాల్లో. క్యోటో ప్రోటోకాల్ ఏం చెప్పారు? CBDR మెకానిజాన్ని ఫాలో అవ్వాలన్నారు. అంటే ఏంటిది? కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ, విచ్ మీన్స్ అందరూ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలి, కానీ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ. డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అండ్ డెవలపింగ్ కంట్రీస్ కి తక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పేసి మనము ఎప్పుడు క్యోటో ప్రోటోకాల్లో అనుకున్నాం మనం ఈ మెకానిజాన్ని, ఏది CBDR మెకానిజాన్ని. సో కానీ ప్యారిస్ ప్యాక్ట్కి వచ్చేసరికి ఏమైపోయింది? అందరికీ కామన్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. కానీ సో వీళ్ళు మాత్రము ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా, అంటే మోస్ట్లీ ఆఫ్రికన్ నేషన్స్, మనము ఈ సౌత్ అమెరికన్ నేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న దేశాలు. ఎందుకంటే మన దేశాలు ఇండస్ట్రియలైజేషన్ అవ్వలేదు, మనం అంత మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని యాడ్ చేయలేదు. కానీ మనం కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని డెవలప్డ్ కంట్రీస్ తగ్గించినట్టే మనం కూడా తగ్గిస్తున్నాం. ఈ యూనివర్స్ అనేది అందరిది, వాళ్ళ ఒక్కరిది కాదు కదా. యూనివర్స్ అనేది అందరిది. ఎవ్రీబడి హ్యావ్ ద వాట్ ఈక్వల్ రైట్ ఆన్ ద వాట్ యూనివర్స్ అండ్ నేచర్. సో కాబట్టి వాళ్ళు వాళ్ళ కోటా వాడుకొని మనని రోజు తగ్గించమంటే కష్టం కదా. అందుకని చెప్పేసి మనం కూడా మన వాయిస్ వినిపించాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోవాలి. జరిగిన నష్టం ఎట్లా జరిగిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని రాబట్టుకొని ఆ డబ్బుల ద్వారా మనము రెన్యూబుల్ ఎనర్జీని, సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, ఇలాంటి వాటిని పెంపొందించుకోవాలి. దానికోసమే మనము ఏంటిది ఈ గ్లోబల్ సౌత్ సమ్మిట్ అనేది మనకి కండక్ట్ చేయడం జరిగింది. అందుకోసం ఇక్కడ ఏమన్నాం? వాయిస్ అంటున్నాం. ఎవరి వాయిస్ ఇది? మన వాయిస్ వినిపించాలి, గ్లోబల్ సౌత్ వాయిస్. ఎందుకంటే మేము కాదు రెస్పాన్సిబుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కి, మీరు రెస్పాన్సిబుల్ అని చెప్పి మనం గట్టిగా నొక్కి చెప్పాలన్నమాట. దానికోసము ఇది ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే ఫస్ట్ ఎవర్ గంగా డాల్ఫిన్ ట్యాగింగ్ అంటున్నారు. ట్యాగింగ్ అంటే ఏంటిది? దానికి ఒక రిసిప్టార్ పెడతారు, ఆ రిసిప్టార్ వేసి ట్యాగ్ చేస్తారనమాట. అది ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది, దాని లైఫ్ స్టైల్ ఏంది, కథా కార్ఖాన ఏందని ఒక చిన్న రిసీవర్ వచ్చి మనం ట్రాక్ చేస్తుంటాం. దాన్ని ట్యాగింగ్ అని చెప్తుంటాం. అలా ఫస్ట్ ఎవర్ గంగేటిక్ డాల్ఫిన్ అనేది ట్యాగింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ అస్సాంలో స్టార్ట్ చేశారు. దీనికి ఎవరు సపోర్ట్ ద్వారా? సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా అండ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద అస్సాం వాళ్ళు కలిసి మనకి దీన్ని ట్యాగింగ్ చేయడం జరిగింది. దీనికోసం కూడా మనకి కంపా ఫండ్స్ ఏవైతే కంపా ఫండ్స్ ని మనకి యూజ్ చేస్తున్నారు. మనకి ఇది డైరెక్ట్ గా క్వశ్చన్ పడవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్, జీరో డీకార్బనైజేషన్, కార్బన్ క్యాప్చర్. ఇది ఆల్రెడీ మొత్తం కూడా మనం ఎకనామిక్ సర్వేలో చదవడం జరిగింది, ఇది అవసరం లేదు. అండ్ ఇది కూడా కార్బన్ కేడ్ మార్కెట్స్ గురించి మనము 1.5 hour చదవడం జరిగింది. సో ఇది కార్బన్ కేడ్స్ మార్కెట్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్స్. ఈ రెండు కూడా ఇక్కడ ఇచ్చిన దానికన్నా కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసాం మనం. ఓకేనా? సో మన ఇండియా అచీవ్మెంట్స్, INDC ఏమేమి ఉన్నాయనేది డిస్కస్ చేసాము. అండ్ ఇది కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది, భారీ ఎత్తున డిస్కస్ చేసాం మనం. ఓకేనా? సో ఇది వీటికి సంబంధించి PIB లో ఇచ్చినటువంటి డాటా. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.